స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 141 పాయింట్లు పెరిగి 21,658లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 490 పాయింట్లు పెరిగి 48,195లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 28 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 22 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక టాప్ గెయినర్స్ గా నిఫ్టీ 50లో బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉండగా టాప్ లూజర్స్ గా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, BPCL, LTI మైంట్రీ, HCL టెక్నాలజీస్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. ఇక డెరివేటివ్స్ సెగ్మెంట్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కౌంటర్ లో ఇండస్ఇండ్ బ్యాంక్, ICICI బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ అండ్ యాక్సిస్ బ్యాంక్. ఇక షార్ట్ బిల్డప్ లు జరిగిన కౌంటర్లలో LTI మైంట్రీ, టాటా స్టీల్, విప్రో, TCS, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఇక కంపెనీల న్యూస్ విషయానికి వస్తే ముందుగా టోరెంట్ పవర్ గుజరాత్ లో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైబ్రెంట్ గుజరాత్ 2024 అనే పేరుతో గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ పుష్ లో భాగంగా ఈ గుజరాత్ ప్రభుత్వంలో భాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ పెట్రోకెమికల్స్ ఈ టోరెంట్ పవర్ తో కలిపి ఒక MOU మీద సంతకాలు చేసుకోవడం జరిగింది. దీని విలువ 47,350 కోట్లుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ యొక్క MOU లో 3,450 మెగావాట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఉంటే 1,045 మెగావాట్స్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే 7,000 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్ సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఉంది. ఈ రోజు స్టాక్ 9% పెరిగి 1,017 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. టోరెంట్ పవర్. దంపూర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ ఈ కంపెనీ బైబ్యాక్ ద్వారా షేర్లు కొనుగోలు చేయడానికి బోర్డు అంగీకరించినట్లుగా ఎక్స్చేంజ్ కి తెలియజేసింది. కంపెనీ దీనిగాను రికార్డు తేదీగా జనవరి 17వ తేదీకి నిర్ణయించింది. అంటే ఈ నెల 17వ తేదీ నాటికి దంపూర్ షుగర్ మిల్స్ షేర్లు ఎవరి డిమాండ్ అకౌంట్ లో అయితే ఉంటాయో వాళ్ళకి ఈ బైబ్యాక్ ద్వారా షేర్లు కొనే ఆఫర్ కి అర్హత పొందినట్టు ఉంటుంది. ఇక 10 లక్షల షేర్లు ప్రతి షేరు 300 రూపాయల చొప్పున కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది దంపూర్ షుగర్. ప్రస్తుతం మార్కెట్ లో 271 రూపాయికి ట్రేడ్ అవుతుంది దంపూర్ షుగర్. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ బ్యాంకు Q3 రిజల్ట్స్ కు ముందు వాళ్ళ యొక్క అప్డేట్ గాను కంపెనీ బ్యాంక్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అప్డేట్ చేస్తుంది. ఈ బ్యాంకు ఈ లోన్ అడ్వాన్సెస్ 20% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్టుగా అప్డేట్ చేస్తుంది. అలాగే ఈ బ్యాంక్ యొక్క డిపాజిట్స్ 31% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్లుగా కంపెనీ తెలియజేస్తుంది. అలాగే ఈ కాసా అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ 13% పెరిగినట్లుగా ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ అప్డేట్ చేస్తుంది. దీంతో ఈ రోజు స్టాక్ 4% పెరిగి 80 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అలాగే బంధన్ బ్యాంకు కూడా ఈ Q3 అప్డేట్స్ అనౌన్స్ చేసింది. ఆ బ్యాంక్ యొక్క లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 18.6% పెరిగినట్టుగా బ్యాంక్ చెప్తుంది. అలాగే డిపాజిట్స్ 14.8% పెరిగినట్లుగా అప్డేట్ చేస్తుంది. ఈ రోజు షేరు 3% పెరిగి 261 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బంధన్ బ్యాంక్. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయినటువంటి HPCL, BPCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇలాంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నందు ఇక జాగ్రత్త పడాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే CLSA అనే బ్రోకరేజ్ సంస్థ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయినటువంటి HPCL, BPCL, IOC ని డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే గత 2 నెలలుగా అంటే నవంబర్, డిసెంబర్ నెలలో ఈ స్టాక్స్ 30-50% పెరిగినాయి కాబట్టి ఖచ్చితంగా కొంత కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే 20% వరకు తగ్గొచ్చని, ఇక BPCL 9% వరకు తగ్గొచ్చని ఈ బ్రోకరేజ్ సంస్థ చెప్తోంది. ఇక ఈ మధ్య కాలంలో ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల కంపెనీకి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఈ స్పాట్ మార్కెటింగ్ మార్జిన్ వల్ల గత 2 నెలలుగా మంచి ర్యాలీకి గురైన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బాగా ఓవర్ బాట్ జోన్ లో ఉన్న ఈ స్టాక్స్ ఈ విధంగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ CLSA హెచ్చరిస్తోంది. దానికి అనుగుణంగానే ఈ రోజు BPCL 1.5% తగ్గింది, HPCL 1.5% తగ్గింది, IOC 1% తగ్గడం జరిగింది. ఇక నెక్స్ట్ కంపెనీ IEX. ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాగో, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఎలాగో ఈ పవర్ ని ట్రేడింగ్ చేసే ఎక్స్చేంజ్ IEX. ఈ ఎక్స్చేంజ్ లో ఈ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్ ఏదైతే బిజినెస్ జరుగుతుందో ఆ వాల్యూమ్ గ్రోత్ 16.9% పెరిగినట్లుగా ఈ Q3 అప్డేషన్ లో భాగంగా కంపెనీ తెలియజేస్తుంది. దీంతో ఈ రోజు స్టాక్ 2% పెరిగి 166 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది IEX.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకు కూడా ఈ Q3 అప్డేషన్ లో భాగంగా బ్యాంక్ యొక్క లోన్ బుక్ 14.5% రైజ్ అయినట్టుగా చెప్తోంది. అలాగే డిపాజిట్స్ 9.5% పెరిగినట్లుగా అప్డేట్ చేస్తుంది. ఇక CASA రేషియో అంటే కాసా రేషియో మాత్రం ఒక 2.2% తగ్గినట్టుగా చెప్తుంది. ఈ యొక్క కాసా రేషియో తగ్గితే ఏమవుద్ది ఈ బ్యాంక్స్ కి అని చూసినట్టయితే ఇప్పుడు కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్, CA అంటే కరెంట్ అకౌంట్, SC అంటే సేవింగ్ అకౌంట్, దీన్ని కాసా అంటారు. ఈ కాసా రేషియో తగ్గితే ఏమవుద్దంటే ఇప్పుడు మనకి పెరగడం వల్ల లాభం ఏంటి తెలిస్తే తగ్గితే నష్టం ఏంటి తెలుస్తుంది. ఇప్పుడు పెరిగితే లాభం ఏంటంటే ఇప్పుడు కరెంట్ అకౌంట్ లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్లు ఎక్కువగా ఫండ్స్ ఉన్నాయనుకోండి, కరెంట్ అకౌంట్ లో అయితే నయా పైసా వడ్డీ కస్టమర్ కి పే చేయదు. ఇక సేవింగ్ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ కి నామినల్ ఇంట్రెస్ట్ అంటే 3% 4% పే చేస్తుంది. కాబట్టి ఆ ఉన్న ఫండ్స్ కి చాలా తక్కువ అమౌంట్ లో మనకి ఫండ్స్ దొరికినట్టుగా అవుద్ది బ్యాంక్ కి. కాబట్టి ఈ కాసా రేషియో ఎక్కువ ఉంటే బ్యాంక్ కి ఒక మంచి అని చెప్పుకోవచ్చు. కాసా రేషియో తగ్గుతుందంటే ఒక చిన్న మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు స్టాక్ 1% పెరిగి 53 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన జియో ఫైనాన్స్ సర్వీసెస్ మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సెబీకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే బ్లాక్ రాక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తో కలిసి జాయింట్ వెంచర్ గా ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. దీంతో షేరు 3% పెరిగి 242 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ కూడా Q3 అప్డేషన్ లో భాగంగా లోన్ బుక్ 27% పెరిగిందని చెప్తుంది. అలాగే డిపాజిట్స్ 29% పెరిగిందని చెప్తుంది. ఈ కాసా 24% పెరిగినట్టుగా చెప్తుంది. దీంతో ఈ రోజు షేరు 4% పెరిగి 59 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. బజాజ్ ఫైనాన్స్. సేమ్ ఈ బజాజ్ ఫైనాన్స్ కూడా ఆ Q3 లో అప్డేషన్ లో భాగంగా కంపెనీ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆస్తుల విలువ 35% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్టుగా బజాజ్ ఫైనాన్స్ అనౌన్స్ చేస్తుంది. అలాగే ఈ డిపాజిట్స్ 35% పెరిగినట్లుగా అప్డేట్ చేసింది. ఇక స్ట్రాంగ్ ఫెస్టివ్ సీజన్ వల్ల బ్యాంకు ఈ రిజల్ట్స్ సాధించినట్టుగా చెప్తుంది. ఎందుకంటే రీసెంట్ గా దసరా కావచ్చు, దీపావళి, ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ ఇప్పుడు రాబోయే ఈ పొంగల్ ఫెస్టివల్, దీంతో అనేక రకాల హోమ్ అప్లయన్సెస్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా లోన్స్ తీసుకునే కస్టమర్ల సంఖ్య పెరుగుతుందని బ్యాంక్ అప్డేట్ చేస్తుంది. ఇక న్యూ లోన్ బుకింగ్ 26% పెరిగినట్లుగా బజాజ్ ఫైనాన్స్ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు షేరు 4% పెరిగి 7,700 దగ్గర ట్రేడ్ అవుతుంది బజాజ్ ఫైనాన్స్. ఇక అదానీ పోర్ట్స్ అండ్ సెజ్. ఈ కంపెనీ యొక్క పాజిటివ్ న్యూస్ ఏంటంటే కంపెనీ NCDల ద్వారా నాన్ క్యూములేటివ్ డిబెంచర్స్ ద్వారా 5,000 కోట్లు ఫండ్స్ రేజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది అదానీ పోర్ట్స్. ఈ రోజు షేర్ 5% పెరిగి 1,122 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అదానీ పోర్ట్స్. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.